ఈ ఇంట్లో ఉండేటటువంటి వాస్తు దోషాలు కొన్ని ఉంటాయి. అయితే అతనికి జాతకరీత్యా ఉండేటటువంటి వాస్తు దోషాలు కొన్ని ఉంటాయి. అయితే జాతకరీత్యా ఉన్నటువంటి వాస్తు యొక్క అంటే జాతకం యొక్క శుభ ఫలితాలను బట్టి ఆ జాతకం బాగున్నంతసేపు ఇంట్లో ఉన్నటువంటి వాస్తు కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ వాళ్ళకి అంత ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఈ జాతక ప్రభావం ఉండాల్సినటువంటి గ్రహాలు అనుకూలత లేనప్పుడు ఈ వాస్తు అనేది ఈ దుష్ఫలితాన్ని ఇది రేజ్ అవుతుందన్నమాట. ఈ వాస్తు దుష్ఫలితం ఎలా రేజ్ అవుతుందంటే ఎంతో అక్కర్లేదు, చిన్న చిన్న విషయాల్లోనే పెద్ద పెద్ద ఇబ్బందులు కలుగుతూ ఉంటాయన్నమాట మనకి. ఎలాగంటే ఇల్లు కట్టేవాళ్ళు, అపార్ట్మెంట్లు కొనేవాళ్ళు, ఇందులో 2 రకాలు ఉన్నారు. అపార్ట్మెంట్స్ కొనేవాళ్ళు ఒక రకం అయితే, సొంతంగా నేల మీద ఇల్లు కట్టుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆ నేల మీద